భారత్ స్టాక్ మార్కెట్స్ లో జరిగిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్రాషెస్ మనకు ఒక స్ట్రాంగ్ రియాలిటీని చూపిస్తున్నాయి. మార్చ్ 27 అండ్ ఏప్రిల్ 2, 2026 రోజుల్లో ఇన్వెస్టర్స్ సంపాదన 9 లక్షల కోట్ల వరకు వైపౌట్ అయినాయి. నిన్న ట్రేడింగ్ స్టార్ట్ అవ్వగానే నిఫ్టీ 2% కన్నా ఎక్కువ పడిపోయింది అండ్ సెన్సెక్స్ కూడా హెవీగా డౌన్ అయింది. ఒక చిన్న న్యూస్ అయినా, గ్లోబల్ ఇష్యూ అయినా మార్కెట్ ని ఇన్స్టాంట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ టెన్షన్స్, ఆయిల్ ప్రైసెస్ సడన్ గా పెరగడం అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ మనీని విత్డ్రాల్ చేయడం, ఇవన్నీ మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్. అందుకే మనం ఎంత కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక మూమెంట్ లో మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సడన్ గా క్రాష్ అవ్వచ్చు. ఇదంతా చూస్తే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఫాస్ట్ గా ప్రాఫిట్స్ మాత్రమే కాదు, అదే స్పీడ్ లో లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయడం కష్టం. చాలా మంది షార్ట్ టర్మ్ లో మనీ డబుల్ అవ్వాలని ఎంట్రీ తీసుకొని ఎమోషన్స్ తో డెసిషన్స్ తీసుకొని లాసెస్ తో బయటకు వస్తూ ఉంటారు. అదే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే అది కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ల్యాండ్ అంటే ఒక ఫిజికల్ అసెట్, దాని వాల్యూ జీరోకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మార్కెట్స్ లాగా డైలీ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, టెన్షన్స్ ఉండదు. టైం తో కొంచెం స్లోగా అయినా స్టడీగా పెరిగిద్ది. ఎస్పెషల్లీ డెవలపింగ్ ఏరియాస్ లో కొన్నారంటే కొన్ని ఇయర్స్ తర్వాత డబుల్ ఆర్ త్రిబుల్ రిటర్న్స్ కూడా చూడొచ్చు. కాబట్టి కంపారిజన్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. స్టాక్స్ లో స్పీడ్ ఎక్కువ కానీ అదే రేంజ్ లో రిస్క్ కూడా ఉంటుంది. కానీ ల్యాండ్ లో గ్రోత్ కొంచెం స్లో అయినా సేఫ్టీ అండ్ స్టెబిలిటీ చాలా ఎక్కువ. సో క్విక్ ప్రాఫిట్స్ కోసం రిస్క్ తీసుకోవడం కంటే లాంగ్ టర్మ్ సెక్యూర్ ఫ్యూచర్ కోసం ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయడమే స్మార్ట్ అండ్ సేఫ్ డెసిజన్ అని చెప్పొచ్చు. డూ ఫాలో KLM Infra Projects for more such content.